మట్టి నుండి వచ్చిన శరీరం తిరిగి ఎక్కడికి వెళ్తుందండి? చనిపోతే మట్టికే చేరుతుంది. అయిపోయింది. ఈ శరీరమునకు రక్త మాంసములు ఉంటవి, తిరిగి మట్టిలోనికి వెళ్ళిపోతుంది. ఈ శరీరము అనే మనిషి మట్టికి చేరాడు గనక అంతటితో ఆ జీవితం ఖతం. మరి శరీరము నుండి బయటకు వచ్చినటువంటి ఈ ఆత్మనే మనుష్యుడు ఎక్కడికి వెళుతున్నాడు, ఎలా ఉంటున్నాడు, అతనున్న స్థలం ఎక్కడుంది, లేకపోతే ఆమె ఉన్న స్థలము ఎక్కడుంది, ఎలా ఉన్నారు, బ్రతికున్నారా, లేకపోతే కోడిగా కుక్కగా లేకపోతే ఇంకొక వ్యక్తిగా జీవించారా అంటే నేను చెప్పను, కానీ బైబిల్ గ్రంథము తెలియజేస్తుంది. బైబిల్ అడుగుదామా? 1 కొరింథీ 15వ అధ్యాయము 44వ వచనములో రాయబడి ఉన్నది, ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి, ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధ శరీరముగా లేపబడును. ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. శరీరం అంటే ఈ మానవ శరీరము చనిపోయినప్పుడు ఈ ఆత్మ అనే వ్యక్తి ఇంకొక శరీరము ధరించుకొని లేపబడతాడంట. మళ్ళీ చదవండి, తర్వాత కిందనే ఉంది. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. ఓకే, బైబిల్ చెప్పిందమ్మా. ఈ శరీరం ఉన్నదని నువ్వు ఎలా నమ్ముతున్నావో, ఈ శరీరము నుండి బయటకు వచ్చినటువంటి ఆత్మ కూడా ఆత్మ సంబంధమైన శరీరము ధరించుకొని ఉన్నాడు అని బైబిల్ గ్రంథం చెబుతుంది. అంతేనా? ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. అయిపోయింది, బైబిల్ చెప్పేసింది. మరి ఈ ఆత్మ అనే వ్యక్తి బయటకు వచ్చాడు కదా, ఈ వ్యక్తి ఇంకొక శరీరం ధరించుకొని ఉంటాడు. అయితే ఎక్కడుంటాడు? ఇదే మానవునికి కావలసిన చాలా ప్రాముఖ్యమైన విషయములు. లూకా సువార్త 16వ అధ్యాయము 22, 23, 24 వచనములు చదివినట్లయితే వారు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారో కూడా మీకు తెలియజేస్తాను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకునుటకు కొనిపోబడిను. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడిను. అప్పుడతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మునున్న ఆనుకొని ఉన్న లాజరును చూసి, తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి తన విరేలి కొనను నీళ్ళ ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసాను. బైబిల్ గ్రంథము తెలియజేయుచున్నది, చనిపోయినటువంటి ఆత్మ బ్రతికే ఉంటుంది, ఇంకొక శరీరము ధరించుకొని ఉంటుంది. అది ఆత్మ సంబంధమైన శరీరము, దానికి రక్త మాంసములు లేవు. ఆత్మ సంబంధమైన శరీరము ధరించుకొని ఉంటుంది. ఆత్మలకు ఆత్మలే కనబడుతవి. ఆ ఆత్మ మానవుడిని చూడలేదు, మానవునికి కనబడదు. ఈ భూలోకములో దెయ్యముగా రాదు, కుక్కగా రాదు, కోడిగా రాదు, భూతముగా రాదు, పిశాచిగా రాదు. మానవుని చూడలేదు, మానవునిలో చేరలేదు, పట్టి పీడించదు. ఎవరైనా నాకు ఆయన బట్టాడు, ఈమె బట్టింది అని ఎగిరి గంతులేస్తే వారు దురాత్మతో నింపబడి గంతులేసేవారే కానీ దేవుని ఆత్మతో నింపబడిన వారు కారు. చనిపోయిన వారు భూలోకములో లేరు, మనుషుల మధ్యలో లేరు, దెయ్యముగా భూతముగా రాలేదు. వారికంటూ 3 స్థలములు కేటాయించబడినవి. ఆ 3 స్థలములలోనికి ఎవరు ఏ స్థలమునికి వెళతారో అది దైవ నిర్ణయం. బైబిల్ గ్రంథం తెలియజేస్తున్నది. ఇప్పుడు మీకు వివరిస్తాను, ఎక్కడికి వెళ్ళారో చెబుతాను. మొదటిగా చనిపోయిన వ్యక్తి లాజరు. ఈ లాజరు చనిపోయిన తరువాత దేవుని దృష్టిలో అతని పేరు ఉన్నది జీవ గ్రంథములో. దేవదూతలు వచ్చారండి, పరిశుద్ధుని లిస్టులో అతని పేరు ఉంది కాబట్టి దేవుడు విడిచిపెట్టలేదు. యేసుక్రీస్తు ప్రభువుల వారు దేవదూతలను పంపించి ఉన్నాడు. పలాని చోట పలాని వ్యక్తి చనిపోవుటకు సిద్ధముగా ఉన్నాడు, మీరు వెళ్ళండి అనగానే ఆ 2 దేవదూతలు వచ్చి ఆ లాజరు చనిపోగానే ఆ ఆత్మను పట్టుకొని అబ్రహాము గారి దగ్గరకు చేర్చారండి. ఎక్కడికి చేర్చారండి? అబ్రహాం గారి దగ్గరికి వీళ్ళు చేర్చింది. అబ్రహాం గారి దగ్గరికి. ఈ అబ్రహాము గారు ఉండేది పరదైసు. ఎక్కడండి? పరదైసు. అది ఎక్కడుందో నేను చూపిస్తాను. అయితే అక్కడ ఆ వ్యక్తికి ఒక రూపం ఉన్నది. ధనవంతుడు అబ్రహాము గారితో ఏం మాట్లాడతాడు? నీ దగ్గర ఉన్న లాజరును తన వేలిని నీళ్లలో ముంచి నా నాలుక మీద వేయమని అడుగుతాడు కదా. అబ్రహాము గారి దగ్గర ఉన్నటువంటి లాజరును గుర్తుపట్టాడు అని అంటే ఇక్కడ ఏ రూపమైతే ఉన్నదో అక్కడ ఆ రూపమే ఉన్నది కాబట్టి గుర్తుపట్టాడు. రెండవది, ఆ పరదేశంలో ఉన్నటువంటి వారికి
చూచుటకు చూపు ఉంటుంది, చూపు ఉంటుంది, మాట్లాడుటకు నోరు ఉంటుంది, సర్వ శరీరమే ఉంటుంది, కాళ్ళు చేతులు అన్నీ ఉంటవి. ఇక్కడ మనం ఎలా శరీరము ధరించుకొని ఉన్నామో అక్కడైతే అలాగే శరీరము ధరించుకొని ఉంటారు. ఈ శరీరమునకు రక్తమాంసములు ఉంటవి, కానీ ఆ శరీరమునకు రక్తమాంసములు ఉండవు, బ్రతికే ఉంటారు. ఆ పరదేశులో కష్టములు లేవు, బాధలు లేవు, వేదనలు లేవు, రకరకాల జబ్బులు లేవు, తినుట లేదు, త్రాగుటం అనేది ఉండదు, బ్రతికే ఉంటారు. అలాగుననే పెళ్లిళ్ళు పేరంటములు అక్కడ ఉండవు, వెలుగులోనే ఉంటారు. తెల్లారినప్పుడు ఎలా ఉంటుంది? చీకటి ఉంటుందా? తెల్లని వెలుగు, అలాంటి వెలుగు ఆ పరదేశులో ఉంటుంది, బ్రతికే ఉంటారు. పరిశుద్ధులకు పరదేశు నివాస స్థలము, క్రీస్తు రాకడ వరకు మాత్రమే. ఇది ఎన్నో లోకం అంటే మూడో లోకం. మొదటిది పరలోకము, రెండవది భూమి, మూడవది పరదేశు. పరదేశులో ఎవరు ఉంటారయ్యా అంటే చనిపోయిన పరిశుద్ధుల ఆత్మలు ఆ పరదేశులో భద్రపరచబడి ఉంటవి. ఆ పరదేశుకు వెళ్ళిన వారికి అది ఒక లోకము, లేకపోతే అది ఒక నివాస స్థలము. ఆనందకరమైన జీవితము అందులో ఉంటుంది, క్రీస్తు రాకడ వరకు మాత్రమే. మనము బస్సు కోసము బస్టాండ్కు వెళ్ళినట్లుగా చనిపోయిన ప్రతి పరిశుద్ధుడు పరదేశికే వెళ్ళాలి, అబ్రహాం దగ్గరికే వెళ్ళాలి. విశ్వాసులకు తండ్రి ఎవరు? అబ్రహాం గారు. విశ్వాసి ఎక్కడికి వెళ్ళాలి? చనిపోతే అబ్రహాం దగ్గరికి వెళ్ళాలి. పరలోకం వేరు, పరదేశు వేరు. సరే, ఇప్పుడు మూడో లోకం గురించి విన్నాం. ఇప్పుడు నాలుగో లోకానికి వెళదాం. ఈ నాలుగవ లోకము పేరు పాతాళ లోకం అండి. ఈ పాతాళ లోకముకి ఎవరికి అనంటే చనిపోయిన పాపులకు లోకము. ఎవరికి? లోకము కాకపోతే ఒక నివాస స్థలం అనే అనుకోవచ్చు. ఈ పాపులకి అది లోకము. ధనవంతుడు చనిపోయాడు, ఎక్కడికి వెళ్ళాడండి? పాతాళ లోకానికి వెళ్ళిపోయాడు. చదువుకున్నాం కదా. ఏం చేస్తున్నాడో తెలుసా? అతనికంటూ ఒక శరీరం ఉన్నది, ఆ శరీరం జ్వాలతో కాల్చబడుతూ ఉన్నది. ఇక్కడ మనం ఆనందంగా వాక్యం వింటున్నాము. ప్రస్తుతం అక్కడ ఎందరో పాపులు కాల్చబడుతున్నారు. ఇక్కడ గాలి ఉంటుంది, వేడి ఉంటుంది, చల్లదనము ఉంటుంది. అక్కడైతే కాల్చబడుట ఉంటుంది. పాతాళ లోకం అంటే అగ్ని జ్వాలతో కాల్చబడుట, అగ్ని జ్వాలే ఉంటుంది. చనిపోయిన పాపి ఆత్మ పోయి ఆ పాతాళ లోకంలో పడిపోతుంది. పడిన మరుక్షణం ఏమవుతుంది? ఉదాహరణకి ఒక అగ్నిలో దూకామనుకో, ఒక వ్యక్తి, మనమే దూకామనుకోండి, ఏమవుతాము? కాలిపోతూ ఉంటాం కదా, కేకలు వేస్తుంటాం కదా. ప్రస్తుతము పాతాళ లోకం అనేది అగ్నితో నింపబడి ఉంది, కాల్చబడుతూ ఉంది. ఈ పాపుల ఆత్మలను కాల్చబడుతున్నారు, కానీ కాలి 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 కరిగిపోవటం లేదు, బూడిదైపోవటం లేదు, బ్రతికే ఉన్నారు. దేవుని ఆత్మకు చావుందా? లేదు. ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? దేవునిలో నుండి వచ్చింది. కాకపోతే ఇక్కడ పాపిగా జీవించింది, పాతాళానికి వెళ్ళిపోయింది. చావు లేదు, బ్రతికుంది. కాళ్ళున్నవి, చేతులున్నవి, కళ్ళున్నవి, నోరున్నది. కళ్ళున్నవి కాబట్టి అబ్రహాము గారిని చూచింది, అవునా? నోరున్నది కాబట్టి తండ్రివైన అబ్రహామా అని పలకరించింది. మాటలున్నవా? మాటలున్నవి. అలాగునని ఇంకా ఏమున్నది అంటే దాహం ఉన్నది. కాల్చబడుతున్నారు కానీ దాహం వేస్తుంది. ఇక్కడ మనం మంచినీళ్ళు తాగుతాం, వారికి నీళ్లు దొరకటం లేదు. కారణం ఏమిటి అంటే పాపము వారిని అక్కడికి చేర్చింది. అక్కడ నీరు దొరకదు, అగ్నితో కాల్చబడుతున్నారు, కాలుతూనే ఉన్నారు, తట్టుకోలేక కేకలు వేస్తున్నారు భయంకరముగా. దాహం వేస్తుంది, దాహం దాహం అంటారు. తట్టుకోలేకనే అబ్రహాం గారితో మాట్లాడతారు, అయ్యా నీ కుడి భాగమున లాజరు ఉన్నాడు కదా, అతనిని తన వేలు ఆయన వేలి నీళ్ళలో ముంచి ఒక్క బొట్టుకు చాలయ్యా, రెండోది కూడా వద్దు అంటున్నాడు. చూడండి, ఒక్క బొట్టుకు వేయమంటున్నాడంటే ఎంత దాహముతో ఉన్నాడో చూడండి. మనము ఇక్కడ పాపములో జీవించి పాపములోనే చనిపోతే పాతాళము తప్పదు. నీవు చేసిన ప్రార్థన నిన్ను ఆ రోజు కాపాడలేదు, నీవు చేసిన ఉపవాసములు ఆ రోజు నిన్ను కాపాడలేవు, నీవు పాడిన పాటలు, చెప్పిన వాక్యము, విన్న వాక్యము ఏది నిన్ను కాపాడలేదు. కారణం ఏమిటి అంటే అన్నీ చేస్తున్నావు, బయటకు పోయి బూతులు తిడుతున్నారు, బండ బూతులు తిట్టుకుంటున్నారు. మీలో ఒద్దిక లేదు, ప్రేమ లేదు, పగలు ప్రతీకారములే ఉన్నవి, రాజకీయ భేదములు ఉన్నవి. ఎవరికైనా ఓటేసుకోవచ్చండి, అది నీ ఇష్టము.
పబ్లిక్గా నాదే, వాడికి ఇయ్యాలి, వీళ్ళకి ఇయ్యాల, ఇది వద్దండి. భేదములు వద్దు, కులమత భేదములు ఎందుకండి? అందరము ఒకరమే కదా మానవులము. కులాలు ఎందుకు, మతాలు ఎందుకు? ప్రేమతత్వం అనేది లేకుండా పగలు ప్రతీకారములతోనే జీవిస్తుంచటం వలన, వ్యభిచారములు, అక్రమ సంబంధములు కలిగి ఉండటం వలన, క్రోధములు కలిగి ఉండటం వలన, తోటివాని మీద లేనిపోని అబండాములు, అబద్ధాలు, మోసాలు, నేరారోపణ చేయటం వలన పాతాళమునకు వెళ్ళిపోతున్నారు. ఈ పరిశుద్ధత చనిపోతుంది, విశ్వాసము చనిపోతుంది, పాపుల లిస్టులో లెక్కింపబడుతున్నారు, పాతాళానికి వెళ్ళిపోతున్నారు. జాగ్రత్త. నీ జీవిత కాలము ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు వెళుతుందో తెలియదు. ఇక్కడ జీవించిన జీవితమును బట్టి రాయబడుతుంది. ఇక్కడ జీవించిన జీవితమును బట్టి పరలోకము దొరుకుతుంది. దేవుని దృష్టిలో నీవు పరిశుద్ధుడువా, పరిశుద్ధురాలివా అయితే భయపడవలసిన అవసరము లేదు. నీకు పరలోక రాజ్యం ఒక దినము తప్పదు. దేవుని దృష్టిలో నీవు పాపిగానే ఉన్నావా అయితే భయపడవలసిన అవసరం ఉన్నది. పాతాళ లోకానికి వెళ్ళటానికి సిద్ధముగా ఉన్నావు. ఏ రోజు చావు వస్తుందో తెలుసా? ఆ రోజు ఎమ్మిటే వెళ్ళిపోద్ది ఆత్మ పాతాళానికి. పాతాళంలో ఏముంది? అగ్ని ఉన్నది, అందులో కాల్చబడటం ఉన్నది, దాహం ఉన్నది, శరీరం ఉన్నది, కాల్చబడుతూనే ఉంటది. కరగదు, బూడిద కాదు, ఏమీ ఉండదు, కాలుతూనే ఉంటది. ఎప్పటి వరకయ్యా అంటే క్రీస్తు రాకడ వరకు మాత్రమే ఈ పాతాళ లోకంలో ఉంటారు. 4వది పాతాళ లోకం. పాతాళ లోకంలో శ్రమ, అగ్ని జ్వాల ఉంటుంది, కాల్చబడటం ఉంటుంది. అక్కడ జనన మరణములు ఉండవు. చనిపోయిన పాపులు వెళుతూ ఉంటారు. తినట త్రాగట లేనే లేదు. సరే, 4 లోకములు అయిపోయినవి. పరలోకము, దేవునికి దేవదూతలకు లోకము, భూలోకము, బ్రతికి ఉన్న వారికి మాత్రమే లోకము, చనిపోయిన వారికి కాదు. పరదైసు చనిపోయిన పరిశుద్ధులకు లోకము, ఒక నివాస స్థలం అనుకోవచ్చు. పాతాళము చనిపోయిన పాపులకు లోకం అండి. 5వది సముద్రము. సముద్రం ఒక లోకమా? బైబిలే చెబుతుందండి, నేను చెప్పను. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 13వ వచనములో రాయబడి ఉన్నది, సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగిస్తుందంట తీర్పు తీర్చే సమయములో. సముద్రంలో ఉంటేనే కదండి అప్పగిచ్చేది. కొద్దిగా ఆలోచించండి. ఈ చర్చిలో ఉంటేనే మనం అందరం ఉన్నట్టు, లేకపోతే చర్చి ఖాళీగా ఉన్నట్టు లెక్క. సముద్రములో కూడా కొందరి ఆత్మలు ఉన్నవని బైబిల్ గ్రంథము చెప్పినది. వీరిని ఒక దినమున అప్పగిస్తుంది తీర్పు తీర్చే సమయంలో. అంటే ఉన్నరా లేరా? ఇప్పుడు మీరు చెప్పండి అమ్మా, ఉన్నరా? బైబిల్ చెప్పినప్పుడు మనం యాక్సెప్ట్ చేయొచ్చు. బైబిల్ ఉన్నారు అని అంటే ఉన్నారు, లేరు అని అంటే లేరు అని చెప్పడమే. బైబిల్ ఎలా చెబితే అలాగనే మనం మాట్లాడుకోవాలి. అయితే వీళ్ళు ఎవరు అని అంటే, వీళ్ళు ఎవరో ఎతికాను కానీ లేఖనములు దొరకలేదు. అక్కడ జీవన విధానం ఎలా ఉంటుందో ఎతికాను కానీ దొరకలేదు. ప్రత్యేకంగా వారి గురించి రాయబడలేదు. కానీ వీరు ఎవరు అని పరిశీలించినప్పుడు నాకు ఒక్కటి తెలిసింది. వాళ్ళ కాదనేది కూడా చెప్పలేను. ఒక ఉదాహరణ, చిన్న క్లూ ఇస్తా. వాళ్ళేనని నేను చెప్పనమ్మా. చెబితే ఒకవేళ వాళ్ళు కాకపోతే నేను అబద్ధికుని అవుతా, అగ్నిగా ఆహుతైపోతా. నేను క్లూ ఇస్తా అంతే. మోషే కాలములో ఐగుప్తు దేశము నుండి ఇజ్రాయేలీయులను సముద్ర మార్గమున బయటకు నడిపిస్తున్నప్పుడు ఫరో చక్రవర్తి సైన్య సమూహం అంతయు రథములు వేసుకొని ఈటలు పట్టుకొని వారిని వెంబడిస్తున్నారు. వారు సముద్రము దాటగానే, ఇజ్రాయేలీయులు దాటగానే ఫరో చక్రవర్తి సైన్య సమూహం అంతయు నడి సముద్రములోనికి రాగానే సముద్రము ఒకటైపోతుందండి. అవునా? ఆ సముద్రములో వారందరూ సైన్య సమూహం అంతా చనిపోద్ది. గుర్రములు కానీ, మనుషులు బడ్డులు కానీ. నాకు తెలిసి వారు ఉండొచ్చు అనే ఒక అభిప్రాయం అంతే. వారి ఆత్మలు ఉండొచ్చు అనే అభిప్రాయం. అంతకుమించి వాళ్ళే ఉన్నారని నేను చెప్పనమ్మా. బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడుకోకూడదు. సరే, సముద్రములు అయితే ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, చనిపోయిన పరిశుద్ధులు పరదేశకు వెళ్ళారు, అవునా? చనిపోయిన పాపులు పాతాళానికి వెళ్ళారు. సరే, కొందరు సముద్రంలోకి వెళ్ళారు అనుకుందాం. భూమి మీద ఉన్నది ఎవరండి? మనమే కదా. చనిపోయిన వ్యక్తి వచ్చారా? వాళ్ళకు పాతాళానికి పరదేశకు వెళ్ళిపోయారు. మన మధ్యలోనికి చనిపోయిన వారు రాలేదు. చెప్పండి, చనిపోయిన వారు భూమి మీద ఉన్నారా? లేరు. మరి దెయ్యములు ఉన్నవి. మీరు అడగాల, మరి ఈ దెయ్యాలు ఎవరయ్యా? ఇది కూడా మీకు చెబుతాను.
పరలోకము నుండి శపింపబడి భూలోకమునకు త్రోయబడిన దేవదూతలు ఈ భూలోకములో దురాత్మలుగా తిరుగుతూ మానవునిలో ప్రవేశించి మానవుని చేత ఏం చేస్తారు తెలుసా? అబద్ధములు ఆడిస్తుంటారు. లోకములో ఉన్న ఆశలన్నీ చూపించి ఎవరికి ఏది నచ్చితే అక్కడికి పరిగెత్తే విధముగా వీరు కోరికలు పుట్టిస్తూ ఉంటారు. ఉదాహరణకి ఒక స్త్రీని చూచినప్పుడు కట్టుకున్న భార్య తప్ప ప్రతి స్త్రీ తల్లిగానో చెల్లిగానో భావించాలని బైబిల్ గ్రంథం తెలియజేయుచున్నది. అలా కాకుండా ఈ దురాత్మ ఏం చేస్తాడంటే కామకత్వముతో చూపిస్తుంది, ఆశ రేపుతుంది. జ్ఞానము కలిగినటువంటి మానవుడు సాతానుకు లోబడి అజ్ఞాని అయి కామకత్వంతో ఊహిస్తాడు. ఎదుటి వ్యక్తికి తెలియదు కానీ ఊహించిన ఊహ రాయబడుతుంది. ఒక సీసీ కెమెరా ఎలా రికార్డు చేస్తుంది, అలాగ ఊహ రాయబడుతుంది. ఎక్కడ రాయబడుతుందంటే ఆ వ్యక్తికంటూ ప్రతి మానవునికంటూ ఒక్కొక్క గ్రంథం ఉంటుంది. వారి వారి క్రియలన్నీ రాయబడుతుంటవి. అదే పాపం. ఒక స్త్రీని కామకత్వంతో చూచిన వాడు ఆమెతో వ్యభిచరించిన వాడంట. వ్యభిచారి పరలోక రాజ్యమునకు వారసుడు కాడు. చిన్న ఆలోచన పెద్ద ప్రమాదమును తెచ్చిపెడుతుంది. జాగ్రత్త. నీ విశ్వాస జీవితములో నీవు పవిత్రురాలివై పరిశుద్ధుడివై జీవించకపోతే నీ జీవితం అంతే సంగతులు. నీ తల్లి నిన్ను కాపాడలేదు, నీ తండ్రి నిన్ను కాపాడలేడు, నీ బంధము కాపాడలేదు, నీ తల్లిదండ్రులు నీ పిల్లలు నిన్ను కాపాడుకోలేరు. ఆత్మ అగ్నికి ఆహుతి కావడానికి సిద్ధముగా ఉన్నది. సంపాదించిన సంపాదన కూడబెట్టుకున్న వెండి బంగారములు ఏవీ కాపాడలేవు. ఒక్కటి కాపాడుతుంది నిన్ను, పరిశుద్ధత. యేసు చెప్పినటువంటి పవిత్రమైనటువంటి క్రియలు ప్రకారం జీవిస్తూ నీవు పరిశుద్ధురాలివై జీవిస్తే ఆ పరిశుద్ధత నిన్ను కాపాడుతుంది. దేవుని మాట ప్రకారము జీవిస్తే ఆ మాట నిన్ను కాపాడుతుంది. ఇంతకు మించి ఈ లోకంలో దేని కొరకు ఆశపడవద్దండి. ఏది చెయ్యాలో, దేవునికి ఏది నచ్చుతుందో నచ్చిందే చేయండి. నచ్చనిదికి చేయవద్దు, దూరంగా పారిపోండి. గలతీ 5వ అధ్యాయము 19 నుంచి 21 వరకు ఆ క్రియల ప్రకారం ఎవరైతే జీవిస్తూ ఉంటారో వారు అగ్నిగుణానికి తప్పదు. 22వ ఆత్మక్రియలు ఉన్నవి. ఆ క్రియల ప్రకారం ఏ వ్యక్తి అయితే జీవిస్తారో వారు పరలోక రాజ్యము సంపాదించుకుంటారు. సార్ 5 లోకములు అయిపోయినవి. సముద్రములో కూడా ఉంటారు కానీ వారి జీవన విధానం గురించి చెప్పలేదు. అయినను వారు బ్రతికే ఉంటారు. పెళ్లిళ్ళు పేరంటములు ఉండవు. శరీరం ఉంటుంది. మనుషులకైతే కనబడరు. ఎక్కడ భద్రపరిచారో తెలియదు. వారికి వారే కనబడుతూ ఉంటారు. క్రీస్తు రాకడ వరకు అక్కడే ఉంటారు, బ్రతికే ఉంటారు. ఆత్మ సంబంధమైన శరీరం ధరించుకొని ఉంటారు. ఇది 5 లోకములు.